ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మా ప్రియ పరలోకపు దేవ, ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు తెలియజేసుకుంటూ ఉన్నాం. తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని కనపరుచున్నామని నమ్ముచూ ఉన్నాం. తిరిగి సమయమందు మీకు అమూల్యమైన సందేశాన్ని మేము వినబోతుండగా వినగలిగిన చెవులను, గ్రహించగలిగే హృదయాన్ని మా అందరికి దయచేయమని ప్రాధేయపడుచున్నాం. తండ్రి, మీ యొక్క మాటలను నేను బోధించుటకు నిలబడి ఉండగా కేవలం నిమిత్త మాత్రుడన్న తండ్రి, తగిన జ్ఞానమును వాక్శక్తిని మీరే మాకు దయచేయమని ఈ యొక్క వాక్య పరిచయం అంతటిలో మీ సన్నిధిని తోడుగా ఉంచి నడిపించమని ప్రార్థన క్రీస్తు పేరట అడిగి వేడుకునిచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని వారలారా, దేవుని యొక్క ఉద్దేశాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. గత వారం నుంచి పరిశుద్ధాత్మని గురించినటువంటి అవగాహన లేక పరిశుద్ధాత్మని ద్వారా దేవుడు మనకు అనుగ్రహించేటువంటి మేలుని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. లోకమందు బాప్టిజం పొందినటువంటి అనేక మంది కూడా పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే ఎరగకుండా బాప్టిజాన్ని పొంది లోకంలో కొనసాగుతున్నటువంటి వారు మరి కోకొల్లలుగా మనం చూడవచ్చు. వాళ్ళ పేరుకి క్రైస్తవులుగా దేవుడు అనుగ్రహించేటువంటి మనుషులకు వరంగా దేవుడు అనుగ్రహించేటువంటి పరిశుద్ధాత్మను గురించినటువంటి అవగాహన లేకుండా బాప్టిజాలు పొంది లోకంలో క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి వారు లక్షలాది మంది లేక కోట్లాది మందిని కూడా మనం చూడవచ్చు. అంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే ఎరగనటువంటి ప్రజలు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉన్నారనే మనం చెప్పవచ్చు. ఎందుకు పరిశుద్ధాత్ముడిని మరుగు చేసి ఈ లోకం బోధిస్తుంది అంటే, పరిశుద్ధాత్ముని ద్వారా దేవుడు అనుగ్రహించేటువంటి ఆ గొప్ప మేలులు మనిషి పొందకూడదని అపవాది యొక్క ఆలోచన అయి అపవాది వారి యొక్క హృదయాలను ప్రేరేపించడం ద్వారా పరిశుద్ధాత్ముని గురించి విషయాన్ని సైలెంట్ చేసి లేక పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే వారికి బోధించక బాప్టిజాలు ఇచ్చేటువంటి వారు అనేక మంది పాస్టర్లని లోకంలో మనం చూడవచ్చు. అది మొదటి శతాబ్దంలోనూ ఉన్నారు. అలాగే నేటికి కూడా మరి ఈ లోకంలో ఉండడం అనేది హాస్యాస్పదంగానే ఉంది. కనుక గత వారం నుంచి ఈ పరిశుద్ధాత్మని గురించినటువంటి అవగాహన లేక పరిశుద్ధాత్మని ద్వారా దేవుడు మనకు అనుగ్రహించేటువంటి గొప్ప మేలులు మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఆ యొక్క వాక్యంలోని లేక భాగంలోనేటువంటి పాఠాన్ని మరలా ఈ వారం కూడా మనం కొనసాగించుకుందాం. బాప్టిజం ద్వారా మన పాపాలు క్షమించబడి పూర్వపు పాపాలు దేవుని ఎరగనటువంటి కాలంలో, దేవుడు తెలుసుకున్నటువంటి కాలంలో చేసినటువంటి పాపము అపరాధాన్ని బాప్టిజం ద్వారా మనం పోగొట్టుకొని తద్వారా నూతన జన్మను పొందినటువంటి మనము ఆ నూతన జన్మ దానినే క్రొత్త జీవితము, క్రొత్త సృష్టి లేకపోతే నూతన జీవము అని అనేక పేర్లతో గ్రంథంలో రాయబడింది. క్రీస్తునందున్న వారు నూతన సృష్టి అనే విషయాన్ని కూడా గ్రంథంలో మనం చూడవచ్చు. అలాగే రోమపత్రిక 6వ అధ్యాయంలో క్రీస్తు నామములో బాప్టిజం పొందినటువంటి వారు నూతన జీవం పొందుటకై పొందుతున్నారు. అంటే నూతన జీవము అంటే క్రొత్త జీవితం అని గత వారం మనం నేర్చుకొని ఉన్నాం. ఎక్కడ మనిషి కొత్త జీవితాన్ని ఆరంభించాలి లోకంలో అంటే దేవుని కుటుంబంలో లేక దేవుని రాజ్యము లేక క్రీస్తు రాజ్యము లేక క్రీస్తు సంఘం అనేటువంటి ఈ కుటుంబంలో
క్రొత్త జీవితాన్ని మనిషి ప్రారంభించాలి. తల్లి గర్భంలో నుంచి లోకంలోకి వచ్చినప్పుడు ఆ జీవితం వేరు, ఆ జన్మ వేరు. ఆ జన్మలో దేవుణ్ణి ఎరగనటువంటి కాలాన్ని మనం ఎంతో కాలం ఈ లోకంలో గడిపేస్తాం. అయితే క్రొత్త జీవితాన్ని మనం ఎక్కడ ఆరంభించాలి అంటే దేవుని కుటుంబంలోనే మనం ఆరంభించాలి. ఈ దేవుని కుటుంబమే ఈ లోకంలో తన కుమారుడైన క్రీస్తు ద్వారా ఏర్పాటు చేసినటువంటి కుటుంబమే క్రీస్తు సంఘము. ఏంటంట, ఆ పరలోకమందున్నటువంటి దేవుడు తన కుటుంబం భూమి మీద ఒకటి ఉందని ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసాం గత వారంలో. దేవునికి భూమి మీద ఒక కుటుంబం ఉందని, పరలోకంలో ఉన్నట్టు భూమి మీద కూడా దేవునికి ఒక కుటుంబం ఉందని, ఈ కుటుంబాన్ని ఎలా ఏర్పాటు చేశాడు దేవుడు, ఎవరి ద్వారా ఏర్పాటు చేశాడు అంటే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా ఈ భూమి మీద తన కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభు అయిన క్రీస్తు ద్వారా దేవునికి ఒక కుటుంబం ఏర్పాటు జరిగింది భూమి మీద. అది జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు సంకల్పించుకున్నాడు. తరువాత మొదటి శతాబ్దంలో, అంటే నేటికి 2000 సంవత్సరాల క్రితము తన కుమారుణ్ణి లోకానికి పంపించి ఆయనను సిలువకు అప్పగించి సిలువలో చంపి ఆయన కార్చినటువంటి అమూల్యమైన రక్తము చేత లోకంలో కలిసిపోయి పాపభూయిష్టమైనటువంటి మనుషులైపోయినప్పుడు వారిని మరలా తన కుమారుడైన రక్తము చేత కడిగి తన కుటుంబంలోనికి మరలా చేర్చుకుంటున్నాడు. అదే నూతన జన్మ, క్రొత్త సృష్టి. ఈ నూతన జన్మ అనేది ఎక్కడ జరగాలి అంటే దేవుని కుటుంబం అనేటువంటి క్రీస్తు సంఘములోనే జరగాలి మనిషికి. ఈ క్రీస్తు సంఘములో క్రొత్త జన్మ అనేది ఆరంభించినప్పుడు బాప్తిజం ద్వారా, ఇక ఆ క్రొత్త జీవితంలో మనకి కొత్త భాగస్వామిగా దేవుడు తన యొక్క పరిశుద్ధాత్ముని మనలోనికి పంపించుచున్నాడు. పరలోకం నుంచి పంపబడుతున్నటువంటి పరిశుద్ధాత్ముడు దేవుని చేత, పరలోకం నుంచి పంపబడుతున్నటువంటి పరిశుద్ధాత్ముడు ఎక్కడికి పంపబడుతున్నాడో మనం ఇప్పుడు లేఖనాలని చదువుకుందాం. బాప్తిజం పొందినటువంటి మనము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనంలో ఒక మాటను మనం చదువుదాం. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు అని అన్నాడు. అంటే పరలోకం నుంచి వరంగా భూమి మీదకి పరిశుద్ధాత్మని దేవుడు పంపిస్తున్నప్పుడు ఎవరైతే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిజాన్ని పొందుతారో ఆ పొందినటువంటి ఆ వ్యక్తి దగ్గరకు పరిశుద్ధాత్ముని దేవుడు పంపిస్తున్నాడు. అయితే ఎక్కడికి పంపిస్తున్నాడు ఆ పరిశుద్ధాత్ముని, ఎక్కడ ఉంచడానికి పంపిస్తున్నాడు ఆ పరిశుద్ధాత్ముని అంటే గలతీ పత్రిక ఒకసారి మనం చదువుదాం. గలతీ పత్రిక 4వ అధ్యాయము, గలతీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుదాం. గలతీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుదాం. మరియు మీరు కుమారులైనందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. పరలోకమందున్నటువంటి దేవుడు తన కుటుంబంలో బాప్తిజం ద్వారా జన్మించినటువంటి వారికి వరంగా పరలోకం నుంచి పరిశుద్ధాత్మని దేవుడు పంపిస్తూ ఎక్కడ నివాసం చేయడానికి పరిశుద్ధాత్మని పంపుతున్నాడంటే మన హృదయములోనికి. అక్కడ మాట ఉందా, నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. ఎక్కడికి పంపుతున్నాడట? హృదయంలోనికి పంపుతున్నాడు. చాలా మందిని మనం పరిశుద్ధాత్మని గురించి చాలామంది ఎలాంటి అవగాహన ఉంటుందంటే, కొందరికైతే అసలు టోటల్గా పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి తెలియదు,
మరికొందరు ఏమంటారంటే పరిశుద్ధాత్ముడు అంట పక్కన ఉంటాడట. ఎక్కడుంటాడట? పక్కన ఉంటాడంట పరిశుద్ధాత్ముడు. అంటే పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉంటాడన్న సంగతే తెలియకుండానే సువార్థికులుగా అయ్యి మరి బోధకులు అయ్యి తిరుగుతున్నారు ఈ లోకంలో. నేను అడిగింది ఒక సువార్థికుణ్ణి, ఒక పాస్టర్ని అడిగాను. వాళ్ళందరూ పాస్టర్లు అని పేరు పెట్టుకుని తిరుగుతారు. అసలు పాస్టర్లకి సువార్థికులకి తేడా తెలియకుండానే ఈ లోకంలో క్రైస్తవ్యం పోతా ఉంది ముందుకి. సో ఏదేమైనా సువార్త చేసుకుంటూ అనేక ప్రాంతాలు తిరుగుతున్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళు అనబడుతున్నటువంటి వారిని ఒక మాట అడిగినప్పుడు వాళ్ళు ఏమంటారంటే పరిశుద్ధాత్ముడు మన పక్కన ఉంటాడు అని అంటారు. పరిశుద్ధాత్ముడు మన పక్కన ఉంటాడా? బాప్టిజం పొందినటువంటి మనిషి దగ్గరకు దేవుడు పరిశుద్ధాత్ముని ఎక్కడికి పంపిస్తున్నాడంటే మన హృదయంలోనికి పంపిస్తున్నాడు. అంటే పరిశుద్ధాత్మునికి స్థానం ఎక్కడ దొరుకుతుందట? పరిశుద్ధాత్ముని ఎక్కడికి పంపిస్తున్నాడు దేవుడట? హృదయంలోనికి పంపిస్తున్నాడు. హృదయంలోనికి పరిశుద్ధాత్ముని దేవుడు పంపిస్తూ ఉన్నాడు. అయితే చాలామంది లోకంలో ఎలా అయిపోయారంటే మరి పరిశుద్ధాత్ముని గురించినటువంటి అవగాహన లేదు. పరిశుద్ధాత్ముడు అంట మన పక్కన ఉంటాడంట కానీ మన లోపల ఉండడట. మరి ఏం అర్థమైంది వాళ్ళకి వాళ్ళ బోధ గ్రంథం ఇవాళ ఏం అర్థమైంది వాళ్ళకంటే వాళ్ళకి అర్థమైంది సున్నా అనే మనం చెప్పాలి. ఎందుకంటే పరిశుద్ధాత్ముని ద్వారా మనకి విమోచన, పాపక్షమాపణ, మన ప్రార్థనలో పరిశుద్ధాత్ముడు అవసరం. గత వారంలో మీరు విన్నారు. దేవుణ్ణి ఆరాధించాలంటే ఆ పరిశుద్ధాత్ముడి ద్వారానే మనం ఆరాధించాలి. ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి. నువ్వు దేవుణ్ణి ఆరాధించాలంటే ఆత్మతో నీవు ఆరాధించాలి. చూద్దాం మరొక మాట. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. తండ్రి అయిన దేవుణ్ణి మనం ఎలా ఆరాధించాలి అనేటువంటి విషయాన్ని దేవుడు గ్రంథంలో చక్కగా మనకి పొందుపరిచాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు చాలు. ఎలా ఆరాధించాలట? దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు. తండ్రి అయిన దేవుణ్ణి మనం ఆరాధించాలంటే దేవుని వద్ద నుంచి మన దగ్గరకు లేక మన హృదయంలోనికి పంపబడినటువంటి పరిశుద్ధాత్ముని ద్వారానే మనం తండ్రిని ఆరాధించాలి. నీవు తండ్రిని ఆరాధించేటప్పుడు నీ హృదయమందు పరిశుద్ధాత్ముడు నివాసం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్ముడు మనలో నివాసం లేకుండా వచ్చి కూర్చొని ఒకవేళ మనం ఆరాధిస్తుంటే మన ఆరాధనని దేవుడు అంగీకరించేటువంటి వాడు కాదు. నువ్వు నాయన తండ్రి అని నీ నోటితో నీ పెదాలతో నువ్వు అంటే అది దేవుని సన్నిధికి వెళ్ళదు. దేవుడు దాన్ని అంగీకరించేటువంటి వాడు కాదు. ఎందుకో తెలుసా? ఎందుకు అంగీకరించడు అంటే నువ్వు బాప్టిజం పొందినప్పుడు నీలోకి నేను పంపించినటువంటి పరిశుద్ధాత్ముడు నీలో ఉంటేనే ఆ ఆత్మ ద్వారానే తండ్రి అని పిలిస్తే ఆయన పలుకుతాడు. ఇప్పుడు చదువుదాం గలతీ పత్రిక 4వ అధ్యాయము. గలతీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మన హృదయంలోనికి ఎందుకు పంపబడ్డాడంటే ఆ పరిశుద్ధాత్ముని ద్వారానే ఇప్పుడు మనం నాయన తండ్రి అని మొరపెట్టాలి. అర్థమవుతుందని నేను చెప్పే మీకు అర్థం అవుతున్నాయా లేకపోతే అర్థం కాలేదా నాకైతే తెలియదు. కానీ అర్థం చేసుకున్న వాళ్ళకంటే ఇంకా గొప్ప వాళ్ళు ప్రపంచంలో ఎవరు లేరని చెప్పాలని. ఒకవేళ అర్థం కాకపోతే వాళ్ళకంటే దురదృష్టవంతులు ఇంకా లోకంలో ఎవరు కూడా లేరని కూడా నేను చెప్తున్నాను. పరిశుద్ధాత్ముని మన హృదయంలోనికి పంపబడినటువంటి పరిశుద్ధాత్ముడిని ఆ పరిశుద్ధాత్ముడు ద్వారానే అంట నాయన తండ్రి అని మొరపెట్టాలట.
నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను మన హృదయంలోనికి పంపాడు కాబట్టి ఆ పరిశుద్ధాత్మని ద్వారానే నాయన తండ్రి అంటే ఆయన పలుకుతాడు. ఆ పరిశుద్ధాత్ముడు మనలో లేకుండా మనం నాయన తండ్రి అంటే ఎవర్రా నీకు నాయన తండ్రి, అక్రమ సంతానం రాను అంటాడు. ఏమంటాడు? అక్రమ సంతానం, ఎవడికో పుట్టినవాడి నన్ను నాయన అంటావేంద్రా అని అంటాడు. దేవుడు అంటున్నాడు, నా ఆత్మ, నా కుమారుని ఆత్మ నీలోకి పంపించాను. ఏడి నీలో పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు మనలో ఉండడానికి మన స్థితి అంత సక్రంగా లేదు కనుకనే పరిశుద్ధాత్ముడు మనలో ఉండకుండా మరి ఆయన దుఃఖపడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మనలో మరి ఆయన సమృద్ధిగా లేడు, ఆయన సంతోషకరంగా లేడు. పరిశుద్ధాత్ముడు దేని చేత అంటే పరిశుద్ధాత్ముని ప్రతి దినము మనం దుఃఖపరిచే వారంగానే ఉన్నామంట. ఎలా ఉన్నామంట? మనం పరిశుద్ధాత్ముని ప్రతి దినము దుఃఖపరిచే వారంగా ఉన్నాం. మనలోనికి పరిశుద్ధాత్ముడు హృదయంలోనికి పంపబడిన తర్వాత ఆయన మన హృదయంలో ఉన్నాడని, దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ఆత్మ మనలో ఉన్నాడని, ఆ ఆత్మకు మనం ఆలయమని, ఆ ఆత్మ ద్వారానే మనం తండ్రి అని పిలిస్తే ఆయన మన మనవి ఆలకిస్తాడని మనం గుర్తించకుండా మనలో ఉన్న పరిశుద్ధాత్మని దుఃఖపరిచిన ఎడల ఆయన దుఃఖంతో మొరపెడితే దేవుడు విన్నాడా? వినడండి. పరిశుద్ధాత్ముడు దుఃఖపడి నీలో మూలుగుతూ ఉంటే నువ్వు తండ్రి అంటే నీ మొర దేవుడు ఆలకిస్తాడా? దేవుడు ఆలకించడు. ఎందుకో తెలుసా? తన కుమారుని ఆత్మ నీలో మూలుగుతుంటే, నీలో దుఃఖపడుతుంటే మరి ఆ ఆత్మ నీలోకి పంపించినటువంటి దైవం నీ మీద ఎంత ఉగ్రత చూపిస్తుంటాడో ఆలోచించాలి. చూద్దాం, మనం పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తున్నామా లేదా అనేది ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 30వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. చాలు. దేవుని పరిశుద్ధాత్మను ఏం చేయకూడదట? దుఃఖపరచకూడదు. అంటే బాప్టిజం ద్వారా వరంగా పొందినటువంటి పరిశుద్ధాత్ముడు మన హృదయంలోనికి చేరిన తర్వాత ఆయన సంతోషంగా ఉండి, ఆయన సంతోషంగా ఆనందంగా మనలో నివాసం చేస్తూ తండ్రి అనే మనం మొరపెట్టినప్పుడు మన మాటని తండ్రి సన్నిధికి చేరుస్తూ ఉంటాడు. ఒకవేళ ఆయన్ని మనం దుఃఖపరిచి మనం నాటకం చేస్తున్నాం అనుకో, ఇక్కడ చేరి తండ్రి అని అంటే మరి మనం అనే తండ్రి అనే మాటను పరిశుద్ధాత్ముడు దేవునికి పంపుతాడా? అండి? పంపడం. ఆయన మనం దుఃఖపరిచి లోపల గొంతు పీసికి పక్కన పడేస్తే ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చి మనం యాక్టింగ్ చేసి తండ్రి అని అంటుంటే ఆ తండ్రి అనే మాట ఆయన చెవున పడదు. ఎందుకు పడదు అంటే నువ్వు ఇక్కడ తండ్రి అనేటువంటి మాటని పరిశుద్ధాత్ముడు తన ద్వారానే ఆయనకి వినిపించాలి కాబట్టి, ఆయన ద్వారానే వినిపించాలి కాబట్టి ఆయన పలకడు నీలో. ఎందుకంటే ఆయన దుఃఖపరిచి పక్కన నెట్టేస్తున్నావు, పడుండ్రా ఒక మూల అన్నావు. నువ్వు చెప్పిన కార్యాలయం నేను చేసేది, నా ఇష్ట ప్రకారంగా నేను చేస్తానని పరిశుద్ధాత్మని దుఃఖపరిచి పక్కన పడేస్తే ఇప్పుడు నువ్వు వచ్చి మనం తండ్రి అని అంటే మరి ఆ మాట మరి పరిశుద్ధాత్ముడు మరి దేవునికి పంపిస్తాడా? పంపించడం. అందుకే అంటున్నాడు, పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచుకోండి. పరిశుద్ధాత్ముని మీరు దుఃఖపరచకండి. ఎందుకు మీరు దుఃఖపరచకూడదంటే విమోచన దినము వరకు ఆయన యందే మీరు ముద్రింపబడి ఉన్నారు. అంటే ఆయన ద్వారానే మీరు పరలోకానికి చేరేటువంటి అవకాశము ఉంది. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మని మనం దుఃఖపరిచి పక్కకు నెట్టేస్తే, ఆయన ఒక మూలక నెట్టేస్తే మరి విమోచన దినంలో నువ్వు పరలోకానికి చేరాలంటే నిన్ను ఇంకా ఎవరండి పరలోకానికి తీసుకుని వెళ్ళేది? ఇక పరలోకానికి ఎవరికి తీసుకుని వెళ్తారు? ఇలాంటి అవగాహన పరిశుద్ధాత్ముని ద్వారా, పరిశుద్ధాత్ముని గురించి ఇలాంటి అవగాహన ఈనాడు ఎంతమందికి ఉంది?
ఎంతమందికి ఉంది? పరిశుద్ధాత్మని ద్వారా మనకి కలిగేటువంటి అనేకమైనటువంటి లాభాలు లేకపోతే ఈ అవకాశాలు మరి ఎందరికీ తెలుస్తుంది? దేవుడు మనకిచ్చినటువంటి గ్రంథంలో అంత చక్కగా పరిశుద్ధాత్మని గురించి మనకు పొందుపరిచి ఉందండి. అలాగే మరి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఒక చక్కని మాట, మొదటిగా 18వ వచనం చదువుకుందాం. 2వ అధ్యాయం 18వ వచనం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనము, ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మ యందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. ఒక ఆత్మ యందే తండ్రి సన్నిధికట చేరగలిగి ఉన్నాం. ఇప్పుడు తండ్రి సన్నిధికి మనం చేరాలంటే, మనం ఈ లోకంలో కన్నుమూసిన తర్వాత దేవుని రాజ్యంలోనికి మనం వెళ్ళాలంటే ఎవరి ద్వారా వెళ్ళాలంటున్నాడు? ఇక్కడ ఎవరి ద్వారా వెళ్ళాలంటున్నాడు? జాగ్రత్తగా వినడానికి మీరు ప్రయత్నం చేయండి. చివరి అవకాశం మనకి పరిశుద్ధాత్ముడు అంటే చివరి అవకాశం. పూర్వకాలమందు నానా సమయాలలో నానా విధములైన జ్ఞానము చేత ప్రవక్తల ద్వారా, అపొస్తలుల ద్వారా, చివరకు యేసు ప్రభు ద్వారా తన యొక్క విషయాలను లేక దేవుడు తన యొక్క మాటలను, తన రాజ్య సువార్తను ఈ లోకంలోనికి పంపించాడండి. తన కుమారుని పంపిస్తే కుమారుడు అని కూడా చూడకుండా ఈ లోకం ఏం చేసిందంటే ఆయనను చంపి గవిని వెలుపల ఆయనను చంపేసింది ఈ లోకం. ఊరి చివరికి ఈడ్చుకొని పోయి ఆయన్ని చంపేసింది ఈ లోకం. కుమారుడు వచ్చాడు, కుమారుడిని ఏమైనా చేస్తే తండ్రి ఒప్పుకోడు, యజమానుడు ఒప్పుకోడు అన్న ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఈ లోకం ఏం చేసిందంటే తన కుమారుణ్ణి సైతం లెక్క చేయకుండా గవిని వెలుపలకి ఈడ్చుకుని వెళ్ళి అక్కడ ఆయన సిలువ వేసి లోకం చంపేసింది. అయితే ఇక చివరి అవకాశము, తన కుమారుణ్ణైనా చంపినా కూడా దేవుడు ఏం చేశాడంటే చివరి అవకాశాన్ని ఇచ్చాడు. మనిషికి చివరి అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఏంటి ఆ చివరి అవకాశం అంటే పరిశుద్ధాత్ముడు ద్వారానే మనకి చివరి అవకాశం. ఈ పరిశుద్ధాత్ముడు మన హృదయంలోనికి దేవుడు పంపించిన తర్వాత ఎందరైతే ఈ ఆత్మ చేత నడుపుతుంటారో, అనగా నడిపింపబడుతూ ఉంటారో, లేకపోతే ఎందరైతే ఈ పరిశుద్ధాత్ముడు చెప్పిన మాట వింటూ ఆయన ప్రకారంగా జీవిస్తారో వారు మాత్రమే పరలోకానికి వెళ్ళేటువంటి అవకాశము దొరుకుతుంది. చివరి అవకాశము పరలోకమందున్నటువంటి దేవుడు ఈ మానవ కోటికి ఇస్తున్నటువంటి అవకాశము చివరి అవకాశం ఇది. అందుకే ఆ మాటను కూడా నేను చూపిస్తాను. మత్తయి సువార్త 12వ అధ్యాయము ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 31, 32 వచనాలు మనం చదువుదాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 31, 32 వచనాలు మనం చదువుదాం. కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, మనుష్యులు చేయు ప్రతి పాపమును దోషనయు వారికి క్షమించబడును గాని ఆత్మ విషయమైన దోషణకు పాప క్షమాపణ లేదు. 32వ వచనం, మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడిన వానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడు వానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. మనుష్య కుమారుడు అంటే యేసు ప్రభు, దేవుని కుమారుడు. దేవుని కుమారునికి విరోధముగా మాట్లాడేటువంటి వారికి పాప క్షమాపణ ఉందట, అనుగ్రహించాడు దేవుడు. యేసు ప్రభుని సిలువలో చంపేసిన పశ్చాత్తాపపడి మారు మనసు పొందితే అలాంటి వారికి కూడా దేవుడు అవకాశం అనుగ్రహిస్తున్నాడు. అయితే ఒక ఖండితమైనటువంటి విషయాన్ని చెప్పాడు ఇక్కడ. తన కుమారుడు విషయమై దూషణ మాటలు మాట్లాడినా, ఆయన అవమానపరిచినా, చివరికి ఆయనను చంపినా కూడా పాప క్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడితే చివరి అవకాశం ఇక ఇది.
మానవ జాతికి దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి చిట్ట చివరి అవకాశం ఇది. పరిశుద్ధాత్ముని ఎవరైతే దూషించిన ఎడల, విరోధముగా మాట్లాడిన వారికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. ఈ యుగం అంటే ఈ లోకంలో, రాబోయే యుగం అంటే చచ్చిపోయిన తర్వాత. చచ్చిపోయిన తర్వాత కూడా పరలోకానికి తీసుకోడు. ఎందుకు తీసుకోడంటే, నీకు చిట్ట చివరి అవకాశాన్ని భూమి మీద పరిశుద్ధాత్మని ద్వారా నీకు అనుగ్రహిస్తే, ఆ పరిశుద్ధాత్మని కూడా నువ్వేం చేసావట? తిరస్కరించావు. పరిశుద్ధాత్మని ఏం చేసావట? తిరస్కరించావు. క్రీస్తుని పంపించాను, సిలువలో చంపారు, ఆయన రక్తాన్ని ఇచ్చాను, కాళ్ళతో తొక్కుతున్నారు. చివరికి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించారు. ఇక పాప క్షమాపణ లేదు అని తేల్చేశాడు. కృపకు మూలమగు ఆత్మను కూడా మీరు ఏం చేశారంట? తిరస్కరించారు. వద్దు మాకు పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధాత్ముడు మా హృదయంలోనికి వద్దు. ఒకవేళ బాప్టిజం పొందినా, పరిశుద్ధాత్ముడు మాలోకి వచ్చినా, ఆయన మాట మేము వినం. దేవుని ఆత్మ ప్రకారంగా మేము నడుచుకోం. ఎందుకంటే పరిశుద్ధాత్ముడేమో ఎప్పుడు దేవుడు 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 అంటాడు. మనకేమో ఆ దేవుడు అంటే పడదు. ఆ దేవుడు అంటే పడదు. దేవుడి మాటలంటే పడవు. దేవుడి ఆలోచన అంటే పడదు. దేవుడి కార్యాలంటే నచ్చవు. అయితే మనలో ఉన్న పరిశుద్ధాత్మునికి ఇప్పుడు దేవుడు దేవుడు దేవుడే కావాలి. ఇప్పుడు ఏం జరుగుద్దంటే, పరిశుద్ధాత్ముడు మనలో దుఃఖపడుతూ, మూలుగుతూ, వేదన పడుతూ ఉంటాడు. దుఃఖపడుతూ, మూలుగుతూ, వేదన పడుతూ పరిశుద్ధాత్మని పక్కకు నెట్టేసి మనం లోపలికి వచ్చి ఎవరికి తెలియదు అనుకున్నట్టుగా తండ్రి నాయన అని మనం మొరపెడితే ఆ నాటకాలన్నిటినీ దేవుడు వినేవాడు కాదు. మనం ఒకరినొకరు మనం నటించుకుంటూ ఉండొచ్చు ఇక్కడ కదండి. ఒకరినొకరు మనం నటించుకుంటూ మనం ఇక్కడ బ్రతకొచ్చు. కానీ నా నటన మీకు తెలియదు, మీ నటన నాకు తెలియదు. కానీ మనందరి జీవితాలు మాత్రం దేవుని చేతిలో భద్రంగా ఉన్నాయి. ఉన్నాయా లేవా? ఉన్నాయి. నాయన తండ్రి అని మొరపెట్టి పరిశుద్ధాత్ముడిని మనలో ఉంచుకున్నందుకు ఆయనకు మనం విలువనివ్వక, ఆయన మాట మనం వినక, పరిశుద్ధాత్ముని ఒకవేళ మనం దుఃఖపరిచిన ఎడల అప్పుడు మనం తండ్రి అంటే ఆ తండ్రికి మన మాట వినపడదు. చూద్దాం ఒక మాట. సామెతల గ్రంథం తీయండి, ఎంత బాగుంటుందో. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 23వ వచనం నుంచి చదువుదాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 23వ వచనం నుంచి. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చెయ్యి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమీయూ మీరు వినక త్రోసివేసితిరి. నేను గద్దింపక నేను గద్దించాను, అయితే మీరేం చేయలేదట, లోబడకపోతురి. ఇప్పుడు 26వ వచనం అంటున్నాడు చూడండి. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు ఏం చేస్తాడట? ఇప్పుడు మనకి అపాయం వచ్చింది కాబట్టి మనం ఇక్కడ చేరి నాయన నాయన అంటే నీ నాటకాలు నా దగ్గర చెల్లవంటాడు. తర్వాత ఇప్పుడు నాయన నాయన అంటే నాయన అనే పదం ఆయనకి వినపడదు. ఇక ఎందుకో తెలుసా? అనేక మార్లు నా చెయ్యి జాచాను, నా ఉపదేశాన్ని చెప్పాను, నా బోధ వినిపించాను, నా ఆత్మను మీ మీద కుమ్మరించాను. అయితే మీరేం చేశారట? విననొల్లకపోయిరి, లక్ష్య పెట్టకపోయిరి, తోసి వేసితిరి. అయితే ఆయన 26వ వచనంలో అంటున్నాడు చూడండి. ఇదిగో
కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వెదను, మీకు భయము వచ్చినప్పుడు నేను నవ్వుకుంటుంటాడు, ఎగతాళి చేసుకుంటాడు. కావాలా మీకు ఇంతే కావాలా, అనుభవించు. ఏమంటాడట? అనుభవించు. నీ కష్టానికి ఫలితము, నీ యొక్క పాపానికి ఫలితమే నువ్వు అనుభవిస్తున్నటువంటి కష్టం అని ఒకరోజు మనం తెలుసుకోవాల్సి వస్తుంది. చూడండి ఎంత బాగున్నాయి ఈ మాటలు. చదువు. భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. అప్పుడు 28వ వచనంలో ఏం చేస్తారంట జనాలు? అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు. బాగా మొరపెడతారు. అప్పుడు నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును, నన్ను శ్రద్ధగా వెతికినను. చాలు. అప్పుడు ఎతుకుతారంట శ్రద్ధగా. వెతికితే అప్పుడు ఏం చేస్తాడంట? దొరుకుతాడంట అండి. దొరకడు. ఎందుకు దొరకడో కారణం చెప్తున్నాడు. నేను పిలిచా, మీరు నా పిలుపుని వినకపోతుంది. నేను చెయ్యి చాపాను, అయితే నా చేతుల్లోకి మీరు రాలేదు, నా మాట వినలేదు, నా మాట మీరు లక్ష్య పెట్టలేదు. నా ఆత్మను మీ మీద కుమ్మరించా, అయితే ఆత్మను తిరస్కరించారు, ఆత్మను అవమానపరుస్తున్నారు మీరు. అయితే మీకు అపాయం ఎలా వస్తుందంట? సుడిగాలి వచ్చినట్టుగా అపాయం వస్తుందంట. సుడిగాలి వచ్చినట్టుగా వస్తుందంట అపాయం. సుడిగాలి ఏ పక్క వస్తుందో చెప్పి వస్తుందండి? సుడిగాలి ఏ పక్క వస్తుందో చెప్పి వస్తుందా? ఎంత వేగంతో వస్తుందో మనకి తెలియదండి. నీ మీదకి అపాయము సుడిగాలి వలె వచ్చినప్పుడట మరి ఆయన ఏం చేస్తాడంటే నవ్వుకుంటుంటాడు. వీళ్ళకి ఇలాగే కావాలి, మీరు ఇలాగే అనుభవించాలి అంటాడు. అప్పుడట దేవుడు అయినప్పుడు మొరపెడతారట. అప్పుడు శ్రద్ధగా వెతకాలనుకుంటారంట. శ్రద్ధగా వెతకాలనుకుంటే మరి దేవుడు ఏమంటున్నాడో ఒకసారి మనం చదువుదాం. అప్పుడు వారు 28వ వచనంలో, అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును, నన్ను శ్రద్ధగా వెతికెదురు గాని వారికి నేను కనబడకుందును. కనబడాడంట అప్పుడు దేవుడు. కనబడడు. ఎందుకో తెలుసా? ఆయన మనల్ని వెతుక్కుంటూ వచ్చినప్పుడు మనం కాలు దన్నుకుంటే తర్వాత మనకు అవసరం ఉంది, ఆ అవసరంలో మనం వెతికేటప్పుడు ఏం చేస్తాడట? అప్పుడు మన అవసరతలో ఆయన ప్రతాపం చూపిస్తాడు. ఎప్పుడైనా మనిషి దేవుని దగ్గరికి రావాల్సిందే. ఎప్పుడైనా మనిషి దేవుడు అనాల్సిందే, అబ్బా అనాల్సిందే. అబ్బా అని ఎందుకు అనాలో తెలుసా? ఎందుకు ఒక మనిషి అబ్బా అంటాడు చెప్పండి? ఎందుకంటాడు చెప్పండి? అబ్బా అని ఎందుకు అంటాడు చెప్పండి? ఖచ్చితంగా ఎప్పుడైనా సరే అబ్బా అనాల్సిందే వీళ్ళు. అబ్బా అన్నప్పుడు అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ మాట నేను వినను. తెలుసు ఆయనకు ఖచ్చితంగా ఎప్పుడైనా మనం అనాల్సిందే. ఈ పరిశుద్ధాత్మను గురించినటువంటి సంపూర్ణ అవగాహన మనం కలిగి ఉండాలి. ఈ పరిశుద్ధాత్ముని మన హృదయంలోనికి దేవుడు పంపుతున్నాడు. ఎందుకు మన హృదయంలోనికి దేవుడు ఈ పరిశుద్ధాత్మని పంపుతున్నాడంటే మన సమస్త మనవి ఈ పరిశుద్ధాత్మని ద్వారానే దేవుడి సన్నిధికి చేరాలి. కాబట్టి నీకు ఏ బాధ ఉన్నా, ఏ చింతున్నా, ఏ అవసరత ఉన్నా, నువ్వు తండ్రి అని మొరపెట్టినప్పుడు ఆ మనవి తండ్రి వినాలంటే తండ్రి పంపించిన పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడా లేదా? ఆయన స్వరాన్ని వింటాడు, నీ స్వరాన్ని వినడు. మన స్వరాన్ని వినడు దేవుడు. మన స్వరాన్ని వింటాడు అనుకుంటున్నారా? రోమపత్రిక 8వ అధ్యాయం ఒకసారి తీయండి. రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు.
ఏలయనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగలతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు. బాగా వినాలి మీరు. మనం ఎలా ప్రార్థన చేయాలో, మనం చేసిన ప్రార్థన ఆయన వినాలి అంటే ఆ ఆత్మ తానే మన పక్షాన దేవునికి విజ్ఞాపన చేస్తాడట. తానే మన పక్షాన తండ్రికి విజ్ఞాపన చేస్తాడంట. ఎక్కడుండి విజ్ఞాపన చేస్తాడు? మన హృదయంలో ఉండి మనం మోకరించి మనం తండ్రి అన్నప్పుడు ఆ మాటని మనలో ఉన్న పరిశుద్ధాత్ముడే తండ్రి సన్నిధికి చేరుస్తూ ఉంటాడు. ఇప్పుడు నేనున్నాను, మైక్ ఉంది నా చేతిలో అనుకుందాం. ఈ మైక్లో నేను మాట్లాడే మాట ఎక్కడ వినపడద్ది? బయట వినపడద్ది, బాక్స్లో. నేను ఇక్కడ చేరి ఈ మౌత్లో నేను మాట్లాడే మాట ఈ మౌత్ తీసుకుని పోయి ఎక్కడికి పంపిస్తుందట? బయట ఉన్న స్పీకర్లో పంపిస్తుంది. దేవుని చేత పంపబడినటువంటి పరిశుద్ధాత్ముడు మన హృదయంలో ఉండి మనం మాట్లాడేటువంటి ప్రార్థన మాట పరిశుద్ధాత్ముడు అందుకొని ఆయన పంపిస్తుంటాడు అక్కడికి. ఆత్మ తానే మన పక్షమున తండ్రికి విజ్ఞాపన చేస్తుంటాడు. ఆ పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడన్న సంగతి మనం మర్చిపోతున్నాం కదా. అసలు ఉన్నాడన్న సంగతే తెలియదుగా మనకి. ఉన్నాడన్న సంగతే మనం తెలియలేదుగా. నాకంటూ ఒక హృదయం ఉందని, ఆ హృదయంలో దేవుని ఆత్మ నివాసం చేస్తున్నాడని, ఆ ఆత్మ ద్వారానే నాకు విమోచనని, ఆ ఆత్మ ద్వారానే నాకు నిరీక్షణ అని, ఆ ఆత్మ ద్వారానే తండ్రితో నాకు సమాధాన స్థితి ఉందని, ఆ ఆత్మ ద్వారానే నేను తండ్రి అని పిలిచే గొప్ప భాగ్యం దొరుకుతుందని, ఈ విషయాలన్నీ క్రైస్తవులుగా బాప్తిజం పొందినటువంటి మనకి ఉందా? ఉంటే ఖచ్చితంగా మనం దేవునికి లోబడతాం. ఉంటే ఖచ్చితంగా దేవుని మాటకు మనం లోబడతాం. కానీ మనకి లేదు, అది మనకు గుర్తుండదు. ఇంకెవరైనా ఏదైనా ఒక మాట అన్ని ఎన్ని రోజులు గుర్తుంటుందో, నెలలు కాదు సంవత్సరాల తరబడి గుర్తుంటుంది మనకి. ఏదైనా ఒక మాట అంటే ఇన్ని మాటలు రోజుకి వింటున్నామే మనం వారం వారం. ఈ మాటల్లో ఏ మాట అయినా మనకు గుర్తుందా? ఎందుకు మీకు గుర్తుండదో అక్కడే నేను పోయిన వారం ముగించేశా. ఎందుకు మీకు గుర్తుండదు అంటే నేను చెప్పను, దేవుని వాక్యమే మీకు ఇప్పుడు చూపిస్తాను, మీరు శ్రద్ధగా వినాలి. తీండి ఒకసారి తిమోతి పత్రిక 2వ తిమోతి పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. నీకు అప్పగింపబడిన మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. మనందరికీ అప్పగింపబడుతుంది, లేక మనందరికీ వినిపింపబడుతుంది దేవుని యొక్క వర్తమానం, దేవుని యొక్క మాటలు. పౌలు గారు తిమోతి గారిని దగ్గరికి తీసి దేవుని గురించి ఆయనకు మంచి సమాచారం తెలియజేసి తిమోతిని బాగా స్థిరపరిచిన తర్వాత మరలా తిమోతి గారికి ఉత్తరాన్ని రాస్తూ, నేను నీకు ఇచ్చినటువంటి మంచి పదార్థం అంటే నేను చెప్పినటువంటి దేవుని వాక్కులు నీ హృదయంలో భద్రం చేసుకోవాలి. ఎలా భద్రం చేసుకోవాలంటే మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుకో. ఏదైతే దేవుని మాటలు నీవు విన్నావో ఈ మాటలన్నిటినీ నీ హృదయంలో కాపాడుకోవాలంటే దేని చేత కాపాడబడాలంట? మనలో నివసించుచున్న పరిశుద్ధాత్మ వలన.
ఇప్పుడు చెప్పండి, మాకు మాకు నిలవ ఉండట్లేదయ్యా లోపల, మాకు నిలవ ఉండటం లేదు అని అంటే మనకి ఎవరు లేనట్టు అంట. దాని అర్థం మనకి ఎవరు లేకపోతే మనలో నిలవలేవట. పరిశుద్ధాత్ముడు మనలో లేడనే దీని భావం. పరిశుద్ధాత్ముడు మనలో లేడనే దీని భావం. నీకు దేవుని మాట మీద ఆసక్తి లేదా? దేవుని మాట విన్నా నువ్వు మర్చిపోతున్నావా? ఎవరో ఏదో ఒక మాట మాట్లాడితే ఆ మాటని కొన్ని సంవత్సరాల పాటు పదే పదే తలుచుకుంటావే, ఆ మాట అయితే నీకు గుర్తుంటుంది. కానీ దేవుని మాటల్లో, మంచిగా బ్రతకమని చెప్పిన మాటల్లో మరి ఎందుకు మనకు గుర్తుండటం లేదంటే దానికి కారణం ఏంటో తెలుసా? ఈ దేవుని మాటలు సంబంధించినటువంటి ఆ పరిశుద్ధాత్ముడు మనలో లేనందున ఈ మాటలు మనలో నిలవ అవటం లేదు. మనలో పరిశుద్ధాత్ముడు నివాసం ఉంటే